ఆంధ్రప్రదేశ్లో మళ్లీ జనంలోకి వెళ్లేందుకు టీడీపీ సిద్ధమైంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రజా చైతన్య యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని యాత్ర సందర్భంగా ప్రజలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వివరించనున్నారు. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు తెలపాలని నిర్ణయించారు. గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసక పాలనకు, ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి పార్టీ, ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనం సాధించుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, విజయాలపైన మరి విస్తృత స్థాయి ప్రచారం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగా రేపు అనగా 27 జూలై ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సుమారు 45 రోజులు చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇందులో మనకు కేంద్రం అందిస్తున్నటువంటి సహాయాన్ని, అలాగే మిత్రపక్షాలు అందిస్తున్నటువంటి తోడ్పాటును కూడా తెలియజేస్తుందిగా కోరుచు మరి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం ప్రతి ఏడాది చేసుకునే విధంగా గత ఏడాది కూడా సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి విజయాలపైన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం. మరి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ కూడా పాల్గొని మనం సాధించుకున్నటువంటి విజయాల్ని అటు ప్రజల్లోకి తీసుకువెళ్ళి క్షేత్రస్థాయిలో మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఇందులో ప్రతి నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. గత ఏడాది సుపరిపాలన తొలి ఏడాది పేరుతో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు 2వ ఏడాదిలోనూ 2 ఏళ్ల సుపరిపాలనలో చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలతో మరింత మమేకం కావాలని పిలుపునిచ్చారు.